చేస్తూ ఉన్నారు. శ్రీ డే శ్రీనివాస్ గారి చిత్రపటాలకి పుష్పాంజలి సమర్పించి ఈ శృతి కార్యక్రమంలో సంస్కరణ కార్యక్రమంలో గారికి ధన్యవాదాలు. గౌరవనీయులు శ్రీ సాంబశివరావు గారు కొత్తగూడెం మాట్లాడుతూ శాసనసభ్యులుగా నీకే ఉన్నది. ఈరోజు శ్రీనివాస్ గారు అప్పట్లో 2004 ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉన్న ఆ రోజుల్లో ఆ తర్వాత కూడా సంస్థలోకి చేరిన కొద్ది రోజుల్లోకే ఆయన మరణించడం బాధాకరం, తెలంగాణకు మరింత బాధాకరం. ఏదేమైనా సరే ఆయన లెగసీని పార్టీలు ఏవైనా సరే వాళ్ళ కుమారులు అంటే రాజకీయ విధానాలు కాకపోయినా సరే సామాజిక సేవ కానీ ప్రజలకు సేవ కానీ ఈ అంశాలని వాళ్ళ కుమారులు శ్రీనివాస్ గారి లెగసీని కంటిన్యూ చేస్తారని నేను కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆశిస్తూ వారి కుమారులైన అరవింద్ గారు, సంజయ్ గారు, వారి కుటుంబ సభ్యులకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంతాప సానుభూతిని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కొన్ని సందర్భాల్లో మీరు అన్నట్టుగా పొత్తులు ఏవైతే ఉంటాయో అవి బలీయమైనటువంటి విజయాలకు సాక్ష్యంగా కూడా నిలుస్తాయి. సరే, ఆ కోణం నుంచి పక్కకు చూస్తే విశాలమైనటువంటి భావాలతోటి విశ్వేశ్వర దర్శనం చేయాలి అంటే విఖ్యాతమైనటువంటి భావాలతోటి సమసమాజ నిర్మాణం కోసం యావత్ సమాజంలో ఉండేటువంటి పేదవారికి, బడుగు బలహీన వర్గాల వారికి విశేషమైనటువంటి సేవ చేయాలంటే మనస్సులో ఆ సంకల్పం ఉండాలి, చెయ్యాలి అనేటువంటి బలీయమైన ఆలోచన ఉండాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందనేటువంటి మాటను మీతో పంచుకుంటూ మరొక భక్తి గీతంలోకి వెళదాం. అలాగే రాజకీయ పార్టీ పరంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలోకి 1968 ప్రాంతంలో ఎంటర్ అయింది మొదలు ఎక్కడ ఏ సందర్భంలోనైనా సరే ఎంతటి వారితోనైనా సరే చొచ్చుకుపోయేటువంటి ఒక తత్వం. అక్కడ ఇందిరాగాంధీ గారున్నా, రాజీవ్ గాంధీ గారున్నా, సోనియా గాంధీ గారున్నా ఆ గాంధీ కుటుంబంతో వారికి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అనుబంధం మేరకు చొచ్చుకొని పోయి స్ఫుటంగా తనకు కావలసింది అడిగి, అంటే రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం విశేషమైనటువంటి ఒక సమభావనతోటి కష్టసుఖాల్ని పంచుకునేటువంటి ఒక రీతిలో ఒక కొత్త సమాజ నిర్మాణం కావాలి, ఎవరు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సమాజం అంతా కూడా పచ్చదనాల తరువుగా మారిపోవాలనేటువంటి ఒక భావనను వ్యక్తం చేసేటువంటి మహనీయ మూర్తుల్లో గౌరవనీయులు ధర్మపురి శ్రీనివాస్ గారు అగ్రభాగాన్ని నిలుస్తూ ఉంటారు. మనం కన్నటువంటి కళల్ని నిజం చేసుకోవాలి అంటే, మన ఆశయాల్ని సాధించాలి అంటే దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రచన కావాలి. కేవలం ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఒకే విధమైనటువంటి రీతిలో వెళ్ళిపోవటం కాదు, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన ఉండాలి. ఎవరు ఎక్కడ ఎప్పుడు అన్నట్టుగా భేదాభిప్రాయాలు లేకుండా కేవలం ఒక మానవీయ దృక్పథంతో, మానవీయ కోణంతో భావనతోటి వారి కుమారులు ధర్మపురి అరవింద్ గారు, ఇతర కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ స్మృత్యంజలి ఘటించేటువంటి కార్యక్రమంలో, ఈ సంస్మరణ కార్యక్రమంలో మనలందరినీ భాగస్వాములు చేశారు. ధన్యవాదాలను మనవి చేస్తూ అక్కడ విందు కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనండి. ఈ కార్యక్రమానికి విచ్చేసేందుకు స్వాగతం. అలాగే రైట్ సైడ్న ఒక ప్రత్యేకంగా ఇక్కడ స్లామ్ బుక్ ఒక రీతిలో ఏర్పాటు చేసినటువంటి ఆధునిక టెక్నాలజీ తోటి ధర్మపురి శ్రీనివాస్ గారి హోలోగ్రామ్ ఉంది ఇక్కడ. దాని ఎదుట ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ మీ అభిప్రాయాలను కూడా రాయవలసిందిగా కోరుతూ ఉన్నాం. రాజకీయ రంగంలో ఆయన ఒక కలికితురాయి. నిష్కల్మష రాజకీయాలకు ఆయన పెట్టిందే పేరు. అనుక్షణం ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంచేందుకు ప్రతి క్షణం పరితపించారు. ఆయన పేరులోని డి అంటే డేరింగ్, ఎస్ అంటే సక్సెస్గా చేసుకుని తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీకి లక్కీ పొలిటీషియన్గా కీర్తినర్జించారు. 2004-2009 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీని తీసుకురావడంలో డిఎస్ గారి పాత్ర ఎంతో కీలకమైంది. అప్పట్లో పార్టీ పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి రాజకీయ పాచికలు వేసి కాంగ్రెస్ పార్టీకి
మెజారిటీని తీసుకురావడంలో, పార్టీని అధికారంలో ఉంచడంలో డిఎస్ శ్రీనివాస్ గారి పాత్ర అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 1948వ సంవత్సరంలో జన్మించిన డిఎస్ విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఎన్నో పూర్తి చేసి అన్నీ పూర్తిగా ఆకలింపు చేసుకుని అంచెలంచెలుగా ఎదిగారు. విద్యార్థి నాయకుడిగా పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఉద్యమ నేతగా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల విశ్వసనీయత కోరుకున్న గొప్ప నాయకుడిగా ఎదిగాడు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన నాయకుడిగా రూపాంతరం పొందారు. ఒకవైపు ప్రజల వారధిగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సారథిగా వ్యవహరిస్తూ ఎన్నో కీర్తి కిరీటాలను ఆయన సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నో అత్యున్నత పదవులను అధిరోహించి ఆ పదవులకే వన్నె తీసుకొచ్చిన ఘనత డిఎస్ శ్రీనివాస్ గారి సొంతం. అలాంటి మహోన్నతమైన నేత భౌతికంగా మన ముందు లేకపోయినా మానసికంగా కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. అలాంటి మహానేత ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన రాజకీయ జీవితం మరి ఎంతో మందికి ఆదర్శప్రాయం కావాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం.